నమస్తే అండి విజ్ఞాన్. నమస్తే అండి విజ్ఞాన్ గారు, చాలా రోజుల నుంచి 20 రోజుల నుంచి తారకరత్న గారి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, మంచిగా కోలుకుని రావాలి, నవ్వుకుంటూ రావాలని చాలా ఆశపడ్డాం. బట్ ఆ ఆశలన్నిటిని ఒక్కసారి పటాపంచలు చేసి ఇంక నేను రాలేను అంటూ ఆయన వెళ్ళిపోయారు. సో తలుచుకుంటేనే ఒకలాంటి బాధ, పెయిన్. మనకు తెలియని వ్యక్తి అయినా ఏంటో ఆ బాధ వచ్చేసింది. అయితే చనిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక మాట అందరినీ రెండోసారి ఆలోచించేలాగా చేస్తూ ఉంది. తారకరత్న ఇప్పుడు కాదు, పడినప్పుడు ఎప్పుడైతే గుండె ఒక 40-45 నిమిషాలు కొట్టుకోవడం మానేసిందో అప్పుడే బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, బ్రతికే సీనే లేదు. మృత్యుంజయ మంత్రం అంటే నాడి కొట్టుకుందేమో లేకపోతే పల్స్ అందుకుందేమో తప్ప చనిపోయాడు ఆయన లేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఇద్దరికిద్దరు బావ కళ్ళల్లో ఆనందం చూసుకోవడానికి, ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర ఇప్పుడే చనిపోయాడని చెప్తే ఏం జరగబోతుందో, ఓ పక్కన కొడుకు ఓ పక్కన అల్లుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం అలా గమ్మనుంచారు, రాజకీయ స్వార్థం కోసం గమ్మునుంచాడు ఆయన వాళ్ళని అని ఈ వార్తలు వింటున్నాం. లక్ష్మీ పార్వతి గారు కూడా అదే చెప్పారు, ఎప్పుడో చనిపోయారు వీళ్ళు ఇలాంటి ఇది చేశారు అని. ఏం చెప్తారు మీరు? బేసిక్గా నాకు కొన్ని క్యారెక్టర్స్ నచ్చవు. నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను ఇంతకుముందు కూడా, మళ్ళీ చెప్తున్నాను నీ కొత్త కాబట్టి. అప్పుడెప్పుడో రామాయణం కాలంలో మండోదరి, శూర్పణఖ ఇలాంటి వాళ్ళని చూసాం. తర్వాత మొన్న తమిళనాడులో శశికళ గారిని చూసా, జయలలిత గారి దగ్గర శశికళ గారిని చూసా. ఆ తర్వాత మొన్న పవిత్ర లొకేషన్ చూసా. అండ్ వీళ్ళందరికంటే ముందే లక్ష్మీపార్వతిని కూడా ఎప్పుడో చూసామనుకోండి, తర్వాత సంగతి. వీళ్ళని ఎందుకో నాకు ఈ క్యారెక్టర్లు నచ్చవు. ప్రపంచం మొత్తంలో ఉన్న ఆడవాళ్ళలో నాకు ఎందుకో వీళ్ళు నచ్చరు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఆమె స్వలాభం కోసం, ఆవిడ ఆత్మసంతృప్తి కోసం ఎవరినైనా ఎలాగైనా విమర్శించవచ్చు. అండ్ అది కూడా చంద్రబాబును తిట్టే అంశం ఏదున్నా సరే వదులుకోకుండా ప్రతిదానికి లింకులు వెతుక్కుంటూ కథలల్లడం ఈవిడకి ఎట్లా అంటే హాయిగా వెన్నతో పెట్టిన విద్య. ఇంకా చెప్పాలి, పూస కూర్చున్నట్టు అల్లేస్తుంది చాలా సింపుల్గా. ఇప్పుడు ఈవిడ చెప్పింది ఏంటి, ఎప్పుడో చనిపోయారు వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ రాజకీయ ఇది కోసం అది కోసం కావాలనే ఒక శవాన్ని 23 రోజులు ట్రీట్మెంట్ చేసినట్టుగా జనాల్ని నమ్మించారు. ఆయన పడుకుంది బెడ్ మీద కాదు, ఐస్ దిమ్మల పైనే, కింద అంత కోల్డ్ స్టోరేజ్ పైన పెట్టేసి మనల్ని బ్లఫ్ చేశారు అని చెప్పేసి ఏదో పిచ్చివాగుడు వాగింది. ఆవిడ ఏం వాగినా మనకు అనవసరం. సో ఓవరాల్ ఇప్పుడు అసలు కంటెంట్లోకి వస్తే, నారాయణ హృదయాలయ డాక్టర్స్, నెక్స్ట్ కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి, అండ్ అక్కడే ఉండి చూసుకునే అలేఖ్య రెడ్డి, పర్యవేక్షించే బాలకృష్ణ గారు, వీళ్ళంతా అమాయకుల ఏం తెలియని వల్ల. అంటే అంత మా జనాల కళ్ళు గప్పి 23 రోజులు వాళ్ళు ఎలా చేస్తారనుకుంటున్నారు చెప్పండి క్యాజువల్గా. అంటే హెల్త్ బులెటిన్లు రిలీజ్ అవ్వకపోతే నీకు ఒక నిమిషం హెల్త్ బులెటిన్ నీకు చెప్పాలా రూల్ ఏమన్నా? ఎవరికైనా సరే ఎందుకు అవసరం ఏంటి? వాళ్ళ కుటుంబం వాళ్ళకి చెప్పుకుంటే చాలు, జరిగింది ఒక ఇన్సిడెంట్ వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, సరే బయటకు వచ్చింది కాబట్టి అందరికి తెలిసింది మాట్లాడుకుంటున్నాం. మీరు మైకులు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా మీకు డీటెయిల్స్ చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి అందరికీ? అవసరం ఏంటి అసలు? ఆయన హెల్త్ గురించి ఎవరికి ఆ టైంకి బులెటిన్ ఎందుకు రాలేదు అని గొడవ. ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏం అవసరం? అండ్ నెక్స్ట్ సో కాల్డ్ ఈవిడ లక్ష్మీపార్వతి అనే మనిషి ఎవరైతే ఉన్నారో ఈమె వైసీపీ స్పోక్స్ పర్సన్, ఓకేనా. ఈమెకు ఆ తెలుగు అకాడమీ పదవి ఒకటి తగలబెట్టారు. తెలుగు అకాడమీ పదవులు ఎవరికి ఇస్తారు? సాహిత్యవేత్తలకో లేకపోతే మంచి గొప్ప కవులకో ఎవరికో, అంటే వాళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం అది. ఇలాంటి వాళ్ళకి ఇస్తారా తెలుగు అకాడమీ పదవులు? సరే ఇచ్చారు వైసీపీ వాళ్ళు, ఏదో ఒక పదవి అంటగట్టాలి కాబట్టి ఈ పదవి ఇచ్చారు. ఈవిడేంటి ఏదో ఒకటి వాగి చంద్రబాబు నాయుడు ఏదో అనాలి, సరే అన్నావు, ఓకే అంత బాగుంది. సో కాల్డ్ మీ వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి గారే 3వ రోజు వచ్చి చూసి కోలుకుంటున్నాడు, ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పారు. మరి ఇంకెప్పుడు చెప్పారు? అది విజయసాయి రెడ్డి కూడా అబద్ధం చెప్పాడా? మీ వైసీపీ కదా. సరే వీళ్ళందరినీ వదిలేద్దాం, చంద్రబాబు నాయుడు వాళ్ళ స్వలాభం కోసం, లోకేష్ వాళ్ళ పార్టీ కోసం వదిలేద్దాం. ఈయన ఎందుకు చెప్పాడు? సరే వీళ్ళందరినీ వదిలేద్దాం. బయట అభిమానులు వేరే వాళ్ళు
రకరకాల వాళ్ళు, కొంతమంది చూసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా అబద్ధం చెప్పినట్టేనా? ఎవరో ఒకరు బయటకు వస్తుంది కదా. ఒక మనిషిని అన్ని రోజులు పెట్టి ఎందుకు అలా బ్లఫ్ చేయడంలో అర్థం ఏంటి? వీళ్ళు ఏమనుకుంటారంటే అయితే అంటే వీళ్ళకి ఏంటంటే హాస్పిటల్కి వచ్చాడు అంటే తెల్లారితే మనిషి బతికి వీళ్ళకి ముందుకు వచ్చి మాట్లాడేయాలి, నేను బతికాను, నాకు బాగా జరిగింది అని, మీ ప్రార్థన వల్లే అని. లేదంటే తెల్లారి చచ్చిపోవాలి అంతే, ఎందుకంటే తెచ్చారు చచ్చిపోవాలి. చావకుండా బతకకుండా మధ్యలో ఉండడం వీళ్ళకి ప్రాబ్లం. ఏంటి ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఏమైంది, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. సరే, అది బయట వాళ్ళు మాట్లాడుకుంటే ఏమన్నా అనుకోవచ్చు. ఈవిడకి మనవడే కదా, సొంత మనవడే కదా. ఎంత చంద్రబాబు నాయుడు మీద పగ ప్రతీకారం ఉంటే మాత్రం సొంత మనవడే కదా. ఈ వేషాలన్నీ ఎందుకు? అంతకుముందు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒకరోజు చూసి, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈవిడ ఏమనిందంటే అక్కడికి వస్తే జమున గారి చావుకు వచ్చింది యాక్చువల్లీ. ఆ సందర్భంలో ఎలాగో కనిపించింది కదా అని చెప్పేసి ఒక యాంకర్ అడిగింది, అమ్మ ఏంటి ఇలా తారకరత్న, నాకు ఇప్పుడే తెలిసింది, నేను యూఎస్ఏ వీసా కోసం. నీ వీసా మాకెందుకు అమ్మ తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్తే మాకెందుకు, ఏం చేస్తా మాకెందుకు, అడిగింది ఏంటి నిన్ను, నీ మనవడికి ఇలా అయింది కదా, నీకు ఎలా ఉంది అంతే. దాని గురించి మాట్లాడకుండా నేను యూఎస్ఏ వీసా అప్లై చేసుకున్నాను, ఇంక అదేదో చేశాను, అటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే అవన్నీ ఏవేవేవో చెప్పేసి, పర్లేదు అబ్బాయి మంచోడే, కోలుకుంటే బాగుంటుందిలే, ఓకే. నెక్స్ట్ నేను ఈయనని ఇంకో మాట అనింది, ఈయన రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు, ఆయన కోలుకొని వచ్చాక నేను చెప్తా రాజకీయాలకు వెళ్ళకు అని. అంటే ఇందులో కూడా చెప్పనా, చంద్రబాబు రాజకీయాల చుట్టూ తిరగడం ఈవిడికి నచ్చల, అదే ఈయన వచ్చి వైసీపీ రాజకీయాలు చేరితే ఇదే మాట అంటదా? అందుగా ఏంటో ఈమె గురించి ఇంతసేపు మనం మాట్లాడుకోవడం కూడా ఒక శుద్ధ దండగా అప్పుడే చెప్పొచ్చు కదా, చెప్పవచ్చు. వీళ్ళంతా ఇంతే. మొన్న కూడా ఏదో అనింది, జూనియర్ ఎన్టీఆర్ గారి చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, ఆడుకునేవాళ్ళు, నేను బట్టలు పెట్టాను, నా బట్టలు వేసుకుని వెళ్ళేవాడని. ఇంకా నయం ఆయన నెక్స్ట్ సినిమాలన్నిటికీ నేనే కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తున్నానని చెప్పాలా. దరిద్రంగా ఉండేది, వినడానికి అసహ్యంగా లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈమె మాటల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈమె నథింగ్ బట్ ఒక వైసీపీ మౌత్ పీస్ అంతే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈవిడ చేసిన నాసి రకమైన విమర్శలు ఏదైతున్నాయో ఎంత చండాలంగా ఉన్నాయంటే, తెలిసో తెలియక ఆవిడ పార్టీ వాళ్ళనే విమర్శించింది, ఆవిడ చంద్రబాబును విమర్శించలా. అక్కడ వచ్చి మూడో రోజు విజయసాయి రెడ్డి గారు వెళ్ళి మళ్ళీ వారం వారం ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అంటే ఆయన పర్యవేక్షణ కూడా తప్పే. అంటే ఇప్పుడు చనిపోయిన బాడీకి లేని బాడీకి ఇంజక్షన్లు అని పెట్టి అవన్నీ అక్కడే ఉంచారు కదా, ఇంకా లేరు అన్న తర్వాత ఎక్విప్మెంట్ అంతా రిమూవ్ చేసేస్తారు. అంటే మెకానికల్ గా ఇంకా బ్రతుకున్నాడు కాబట్టి ఇంకొక ఆశ. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మందిని చూసాం, ఇలా ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, మిరాకిల్ గా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదన్నా మిరాకిల్ జరగవచ్చు కదా, ఏ రూపంలో దేవుడు కరుణిస్తాడు ఎవడికి తెలుసు. ఈ చిన్న కొసన ఊపిరి ఆగిపోతుంది తీసుకుంటున్నాడు అంటే అదే హోప్. ఇంత అవుతుంది అంటే మెల్లిమెల్లిగా గుండె మెరుగుపడింది, అది మెరుగుపడింది, ఇది మెరుగుపడింది, ఇక బ్రెయిన్ కూడా మెరుగుపడుతుందేమో ఒక ఆశ ఉంటది మనుషులకి. స్పందించిన డాక్టర్లు యుఎస్ నుంచి వస్తున్నారు, సొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏదోలా రప్పించుకుందాం వాళ్ళకంటూ ఉండదా ఆశ? ఉండదా? ఉంటది, పెట్టుకున్నారు. వాళ్ళ కెరీర్ లో కూడా చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ అవుతుంది కదా, ఉంటది కదా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఈవిడికి ఎందుకు, ఈవిడికి చెప్పాలా టైం టు టైం బులెటిన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ రోజు కూడా ఏమనిందంటే, ఇప్పుడే తెలిసింది ఆ అబ్బాయి బాలేడని, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను రానివ్వలేదు, మొహం మీద తలిపేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను జమునగర్ దగ్గరికి అని చెప్పింది. అది చూడండి, ఉంటాయి యూట్యూబ్లలో ఆ ఇంటర్వ్యూలన్నీ. ఈవిడ గురించి మాట్లాడుకోవడం కూడా శుద్ధ దండగా. అండ్ ఇలాంటివి కాకపోతే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈవిడ మీద ఒక మంచి కేసు పెట్టొచ్చు, ఏంటో తెలుసా? డిఫేమేషన్ కేసు. ఎవరు పెట్టొచ్చు? నారాయణ హృదయాలయ పెట్టొచ్చు. అంటే 25 రోజులు ఒక శవానికి ట్రీట్మెంట్ చేశారు వీళ్ళని ఇండైరెక్ట్గా ఈవిడ ఒక డాక్టర్ని విమర్శించింది. నిమ్హాన్స్ డాక్టర్లు, సోకాల్ నారాయణ హృదయాలయ, అలాగే ఎవరెవరైతే వైద్యం చేశారో వీళ్ళందరినీ, అండ్ ఆరోగ్య మంత్రిని, ఇటు విజయసాయి రెడ్డిని, వీళ్ళందరినీ చెప్పేసింది ఈవిడ. అంతే, అందరూ దొంగలే, ఒక శవానికి వైద్యం చేశారు 25 రోజులు. ఇప్పుడు ఈవిడ ఆరోపణ అదే. ఇప్పుడంతా అది నిజమని వాళ్ళు ప్రూవ్ చేసి ఈవిడికి పరువు నష్టం దావా వేయవచ్చు. ఇంకో హాస్పిటల్ కట్టేంత సొమ్ము లాగొచ్చు ఈమె దగ్గర నుంచి. తప్పు లేదు చెప్పాలంటే. అంటే ఒక వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు దాన్ని కూడా రాజకీయం చేయడమే చండాలం. కాకపోతే మళ్ళీ కుటుంబ సభ్యులు అదే ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండడం మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.